ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మనము రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం, కానీ క్రిస్మస్ సీజన్లో ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ రోజు నుంచి ఈ మంత్ అంతా కూడా క్రిస్మస్ మెసేజెస్ మొదలు పెట్టాలి. ఎందుకంటే నిన్నటి మంది మేము ఒక సిఎస్ఐ చర్చ్లో క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపించాం. సో అండ్ వీ వాంట్ టు కంటిన్యూ ద క్రిస్మస్ మెసేజ్. క్రిస్మస్ సందర్భంగా కానీ ఈరోజు ఏం చేస్తామంటే రూతు గ్రంథంలో అనేక క్రిస్మస్ మెసేజెస్ ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి క్రిస్మస్ మెసేజెస్. దాంట్లో ఒక క్రిస్మస్ మెసేజ్ మీ దగ్గర తీసుకోవాలని ఆశపడుతున్నా. సో ఈ సాయంకాల సమయంలో లెట్ us see ద క్రిస్మస్ మెసేజ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రూతు గ్రంథంలో ఉన్నటువంటి ఒక క్రిస్మస్ మెసేజ్ మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఆల్రెడీ మనం 2-3 వీక్స్ నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ 1 నుంచి 6 వచనాల్లో ఉన్నటువంటి క్రిస్మస్ మెసేజ్ మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. చూసుకుందాం. 6వ వచనం ఒకసారి చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయబు దేశములో వినను గనుక మోయబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమె కోడళ్లను ప్రయాణమైరి. సో 1 నుంచి కూడా 6 వచనం టైం లేదు కనుక నేను ఒక 6వ వచనం మాత్రం చదువుతున్నాను. మనకందరికీ కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో మనం వెళ్దాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రత్యేక తండ్రి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. అనేకులు తండ్రి యొక్క సమయాన్ని తండ్రి వాడుకోలేకపోతున్నారు, వినియోగించుకోలేకపోతున్నారు. అనేకులు తండ్రి ఈ సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. యేసయ్యా, మీరు మాకైతే తండ్రి ఇచ్చిన కృపను బట్టి మీ సన్నిధానంలో ఉండే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ సన్నిధానంలో తండ్రి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, 1 గంట గడుపుట 1000 గంటల కంటే శ్రేష్టం. అవును ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ సన్నిధానంలో తండ్రి మనం గడిపే తండ్రి ప్రభు ఈ గంట తండ్రి ప్రభు మా
మాకును మా కుటుంబాలకును యేసు ప్రభువా మా సంఘానికి మా ఫెలోషిప్ను ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దీవించండి తండ్రి. ఇక్కడ చేరిన మమ్మల్ందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. యేసయ్య నన్ను మమ్మల్ందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి ప్రభువా. తండ్రి నా దేవ అల్పుణ్ణి అయోగ్యునైన నన్ను మీరు నిలబెట్టారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ శిలువ చాటును మరుగుపరచండి దేవా, మీ ఆత్మచేత నింపండి తండ్రి. ప్రాంగణమును ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా మీ ఆత్మచేత నింపండి తండ్రి. నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు వచ్చి ప్రతి మాట తండ్రి ప్రభానైనా ఆత్మ ప్రేరేపణ చేత, ఆత్మ ఫోర్స్ చేత బయటకు వచ్చటకు యేసు ప్రభా, ఆత్మ చేత కుటుంబం వేయబడే తండ్రి మా జీవితములకు తండ్రి ప్రభానైనా ఎప్పటికీ ప్రభా ఆశీర్వాదకరంగా ఉండే తండ్రి ఒక గొప్ప మెసేజ్ ప్రభా మీ మాటలు మాకు వినిపించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రేమ వాళ్ళ క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం కనుక సో రూతు గ్రంథంలో నుంచి అనేక క్రిస్మస్ మెసేజ్లో నుంచి ఒక క్రిస్మస్ మెసేజ్ మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉన్నటువంటి ఒక క్రిస్మస్ మెసేజ్ మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే రూతు గ్రంథంలో 1 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే ఒక భయంకరమైనటువంటి ఫ్యామిన్ కనపడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒక భయంకరమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే కరువు కనపడుతూ ఉన్నట్టుగా, కరువు తాండవం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అలాంటి సిచ్యువేషన్ లో ప్రియమైన వాళ్ళరా ఒక హోప్లెస్ కండిషన్ లో మనం గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళ ఒక హోప్లెస్ కండిషన్, ఒక కరువు అనేది దేనికి సాదృశ్యం అంటే, ఒక కరువు అనేది ఒక చీకటికి సాదృశ్యం, హోప్లెస్నెస్ కు సాదృశ్యం. ప్రియమైన వాళ్ళరా ఏమాత్రము హోప్ లేనటువంటి పరిస్థితి, ఏమాత్రం కూడా భోజనం లేకపోతే ఇంకేమీ చేయలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అలాంటి కండిషన్స్ లో ఒక సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇక ఏమీ చేయలేమా, ముందుకు సాగలేమా, మన జీవితాలు ఇంతేనా, ఇంకా మన జీవితాలు ఇక ఈ విధంగా చనిపోవలసిందేనా అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసుకున్నాం. రూతు గ్రంథం 1 నుంచి 5 వచనం మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నయోమి కుటుంబం ఏం చేసిందంటే ఈ భయంకరమైన విపత్తు నుంచి బయటకు వెళ్లాలని తమ ఓన్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. తమ ప్లాన్స్ తాము ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తాం. గాడ్స్ ప్లాన్ కోసం, గాడ్స్ ప్రొవిజన్ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళకంటూ ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నాను, ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి క్విక్ గా నేను ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ ఫ్యామిలీ దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ స్పిరిచువల్ ఫ్యామిలీ అని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించే ఒక ఫిజికల్ ఫ్యామిలీ అక్కడ కనపడుతూ ఉంది. ఫిజికల్ ఫ్యామిలీ కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వాటిని తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంచి కనుక దేవుడు ఆ యొక్క ఫ్యామిలీను లేకపోతే కరువును అనుమతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? క్రిస్మస్ సీజన్ లో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ స్పిరిచువల్ ఫ్యామిలీ అని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసు ప్రభువును గురించిన ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిగా యెహోవా దేవుని ప్రవచనం చేస్తే, తర్వాత అనేక మంది దైవ ప్రవక్తల ద్వారా గమనించినట్లయితే యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనాలు అనేక బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం గమనించినట్లయితే మలాకి ప్రవక్త ఏం చేస్తాడంటే యేసు ప్రభు రాకడ గురించి ప్రవచిస్తాడు. దాని తర్వాత మనం గమనించినట్లయితే ఇట్స్ స్టార్టెడ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు భయంకరమైనటువంటి కరువు. ప్రియమైన వాళ్ళారా, దేవుని నుంచి ఒక్క ప్రత్యక్షత కూడా లేదండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 430 years. ప్రియమైన దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. దయచేసి గమనించండి. బైబిల్లో మనం గమనించినట్లయితే మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు మనం గమనించినట్లయితే 430 సంవత్సరాలు ఇట్స్ లైక్ స్పిరిచువల్ ఫ్యామిన్, ఒక ఆత్మీయ కరువు ఉన్నట్లుగా దేవుడు ఒక్క మాట కూడా రిమైన్ చేయలేదండి. ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడలేదు, ఒక్క ప్రవక్త కూడా లేకపోవడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమయ్యాయి దేవుని యొక్క రెవల్యూషన్స్? ఏమయ్యాయి? దేవుడు మాట్లాడకుండా ఉండలేడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు ఎందుకంత సైలెంట్ అయిపోయాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సేవలో ఒక ప్రత్యేక సందేశం నీకు నాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి ఫ్యామిలీ ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఈ సాయంకాల సేవలో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇశ్రాయేలీయులకు
ఒక్క రెవల్యూషన్ లేదు. ఇశ్రాయేలుకు ఒక్క అంటే ఎవరు కూడా ఎఫోదు ధరించడం కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం కానీ ఎక్కడ కూడా కనిపించదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. హిస్టరీ మనం చదివినట్లయితే 430 సంవత్సరాలు, దాదాపు ఒకవేళ 400 years అనుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నోటి నుంచి మాట రాకుండా సైలెంట్ అయిపోతే జనాలు ఉక్కిరిబిక్కిరైపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమి చేయాలో తోచలేదు. ప్రతి వాడును తమ ఇష్టానుసారంగా దేవుడు ట్రెడిషన్స్ ఫాలో అవటం ప్రారంభించారు. దేవుడు ట్రెడిషన్స్ ప్రియమైన వాళ్ళ ధర్మశాస్త్రంలో సద్దుకైలు పరిసైలు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 430 సంవత్సరాల కాలంలో దేవుడు మాట్లాడకపోతే, దేవుడు ప్రవర్తనలో లేకపోతే తమకంటూ ఓన్గా ఏం చేస్తారంటే కొంతమంది సద్దుకైలు, కొంతమంది పరిసైలు తయారయ్యారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మనుషులు సృష్టించినవి. దయచేసి గమనించాలి. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోక పరంగా ఏం చేస్తారంటే మనుషులు మాట్లాడడం ప్రారంభిస్తారు. తమ ఓన్ ఆలోచనలతో మాట్లాడడం ప్రారంభిస్తారు. తమకంటూ ఓన్ ట్రెడిషన్స్ క్రియేట్ చేయడం ప్రారంభిస్తారు. ఇది నా ట్రెడిషన్, ఇది నీ ట్రెడిషన్. ప్రేమ రకరకములైనటువంటి భిన్నాభిప్రాయాలు క్రైస్తవులు ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడకపోవడం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మాట్లాడకపోవడమే రకరకాలుగా మనం ఏం చేస్తుంటామంటే ఎవరు మాట్లాడితే వాటి సైడ్ తిరుగుతూ ఉంటాం. సో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఇది దేవుని వాక్యం ఏమో అనుకుంటాం. మరొక వ్యక్తి మాట్లాడుతాడు, ఇది దేవుని వాక్యం ఏమో అనుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. డూ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్? దేవునితో ఇలాంటి అనుబంధం లేకపోతే ఏమవుతాయంటే సద్దుకైన ఫారసీస్ లేవటం ప్రారంభిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళకంటే ఒక ట్రెడిషన్స్ ప్రారంభించుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రజలు ఆ మాయలో తిప్పుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సద్దుకైలు పరిసయ్యులు ధర్మశాస్త్రంలో దేవుడు ఎప్పుడు కూడా రాపించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు తన ప్రవక్తలను, తన యాజకులను నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించినట్లయితే. కానీ ఇక్కడ మన దేవుని వాక్యం చూస్తున్న దాదాపు 430 years అంటే బిఫోర్ క్రైస్ట్ 430 సంవత్సరాలు మలాకి మాట్లాడిన తర్వాత దేవుని యొక్క మాట ఇంకా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సంవత్సరంలో మన జీవితాలు ప్రశ్నించుకున్నాం. ఎంతకాలం అయింది ప్రభుత్వం మనం మాట్లాడి, లేకపోతే ప్రభు మనతో మాట్లాడి ఎంతకాలమైంది? ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆర్ వి రియల్లీ ఇన్ స్పిరిచువల్ ఫ్యామిలీ? దేవునితో మాట్లాడే ఎంతకాలమైంది? ఈ సాయంకాల సమయంలో నేరుగా దేవుడు దీన్ని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతకాలమైంది ప్రభు సన్నిధానంలో కూర్చొని ప్రభా నాతో మాట్లాడు ప్రభు అని అడిగి ఎంతకాలమైంది? ప్రభు నీతో మాట్లాడి తన వాక్యం ద్వారా మాట్లాడి ఎంతకాలమైంది? సాయంకాల సమయంలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈజ్ ఇట్ నాట్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ? ఇది ఆత్మీయకరం కాదా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవునితో ఎన్కౌంటర్ ఎవరైతే కలిగి ఉన్నారో, దేవునితో మాట్లాడడం ఎవరైతే ఉండదో, దేవుని యొక్క మాట వినడం అంటూ ఎవరికైతే ఉండదో, వారు ఏం చేస్తారంటే ఎవరు చెప్తే వారు వెంబడి వెళ్ళిపోవటం ప్రారంభిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యూదులు, సద్దుకైలు, పరిసయ్యుల ఆ యొక్క వారి యొక్క ఏమంటారు, వారు ఏదో చెప్తే వాళ్ళు చేయటం ప్రారంభం. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నామంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొందరు పునరుత్థానం నమ్ముతారు, కొందరు పునరుత్థానం నమ్మరు. అసలు మెస్సియా వస్తున్నాడంటారు, ఇంకా వస్తూ ఉన్నాడంటారు. కానీ వాళ్ళ వరవడిలో కొట్టుకుని పోతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. యూదులందరూ ఎప్పటికీ కొట్టుకుని పోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దే డిడ్ నాట్ హ్యావ్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, లేకపోతే దే డిడ్ నాట్ హ్యావ్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం నిజంగా ప్రభు మాట వినగలుగుతున్నామా? ప్రభు స్వరాన్ని వినగలుగుతూ ఉన్నామా? ప్రేమైన వాళ్ళారా, ఏమయ్యారు ఏలియాలు, ఏమయ్యారు సమూయేలు, ఏమయ్యారు దావీదు లాంటి ప్రవక్తలు? దావీదుకి ఏదైనా సమస్యలు వస్తే ఎఫోదు ధరించి ప్రభు సన్నిధానికి వెళ్ళేవాడు. ఇది నీ చిత్తమా? నేను వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా, లేకపోతే నేను స్టాప్ కావాలా అడిగేవాళ్ళు ప్రియమైన దేవుడు. అది ఎక్కడ లేదండి. ఈ సాయంకాల సమయంలో నిజంగా ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఏదైనా ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలి, కొనాలంటే ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నావా? దేవాది నాకు అవసరమా కాదా అడగలుగుతూ ఉన్నావా? ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ప్రభు నేను వెళ్ళటం, ఇదిగో ప్రభు ఇది నిశ్చితమా కాదు? ప్రభు సన్నిధానంలో ఎంతమంది నిజంగా ప్రభు మీద ఆధారపడి డెసిషన్ తీసుకుంటున్నారు? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంత చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లలను మనం కోరుకుంటాం కదండి, నాకు తెలియకుండా పోతావా బయటికి కదా? మన పిల్లల్ని అరుస్తూ ఉంటాం. నాకు చెప్పకుండా బయటకు వెళ్తావా, నాకు చెప్పకుండా ఈ డెసిషన్ తీసుకుంటావా అని పిల్లల్ని అరుస్తామే. దేవుడికి చెప్పకుండా ఎన్నిసార్లు డెసిషన్ తీసుకున్నాం? ప్రేమైన దేవుడు, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో సగం ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. డూ వి హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్?
మన స్పిరిచువాలిటీ అనేటువంటి ఈ ఒరవడిలో, లేకపోతే ఆత్మీయత అనే ఒరవడిలో కొట్టుకుపోతూ ఉన్నాం తప్పితే నిజమైనటువంటి దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతూ ఉన్నామా? దేవుని మనమైన స్వరాన్ని వినగలుగుతూ ఉన్నావా? ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని మాట వినగలుగుతూ ఉన్నావా? దేవుడు మాట్లాడితే వినాలని ఆశపడుతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను ప్రశ్నించుకుందాం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. స్పిరిచువల్ ఫ్యామిలీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆమోస్ గ్రంథం 8:11. రాబో దినములలో దేశములో నేను క్షేమం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమం కాకపోవును, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండునే. ఇదే యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అది మనం ఫేస్ చేస్తున్నామండి. ఇప్పటికీ వీఆర్ ఫేసింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి క్షేమం అంటే ఇది, ఎలాంటి కరువు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, అది ఏంటంట, అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమము కాక. మనకు తినడానికి తిండి ఉంది, కట్టడానికి గట్ట ఉంది, ఏ బట్టలు కావాలంటే కోరుకుంటాం, ఏ తిండి కావాలంటే తింటాం, ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడు హోటల్కి వెళ్తాం, ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడు ఏం కావాలంటే చేసుకొని తింటాం. ఇది కాదండి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ క్షేమం అది కాదంట. ఏంటంట, ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును. దేవుని మాటను వినే వాళ్ళు కరువైపోతున్నారట. ప్రియమైన దేవుడు, అంత్య దినాలకు జరుగుతుంది. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను తిరిగి వచ్చే సమయానికి భూమి మీద మనుషుని విశ్వాసము కనుగొనగలరా అని దేవుడు అన్నట్టుగా మనం చూస్తాం. మనుషుల విశ్వాసము కనుగొనగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదండి స్పిరిచువల్ ఫ్యామిలీ. మనం అలాంటి సిచ్యువేషన్ లో మనం వచ్చి ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలులు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ తమ ఓన్ డెసిషన్స్ తీసుకోవటం ప్రారంభించారు. ఆ కరువును తప్పించుకోవడానికి ఏం చేశారు? నయోమి కుటుంబం ఏం చేసిందంటే తమ ఓన్ ఆ ప్రణాళిక సిద్ధపరచుకున్నారు. ఆ రీతిగా ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడకపోవటాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ప్రతి వాడిని తమ డెసిషన్ తీసుకుంటున్నారు. అందుకే తల్లి మాట పిల్లలు వినడు, పిల్లల మాట తండ్రి వినడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ తెలుసా? బికాస్ వి ఆర్ నాట్ లిస్నింగ్ టు ద లార్డ్. పిల్లలు చెప్తే తల్లిదండ్రులు పోదు, తల్లిదండ్రులు చెప్తే పిల్లలు పోదు. ప్రియమైన దేవుడు ఎందుకు జరుగుతూ ఉండే కారణం అంటే తెలుసా? ఇట్ ఈస్ స్పిరిచువల్ ఫ్యామిలీ అంటే ఇది ఆత్మీయ కరువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నేరుగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాలం. ఎందుకు తెలుసా? నీకు నీ బిడ్డకి ఎంత సరిపోవట్లేదు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీ తల్లిదండ్రులకు ఎంత సరిపోవట్లేదు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పిరిచువల్ ఫ్యామిలీ అంటే ఆత్మీయ కరువు. దేవుణ్ణి వినకపోవచ్చు, దేవుని మాట వినకపోవచ్చు, దేవుని స్వరం వినకపోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని మాట వినకపోవటం వల్ల ఈ 430 years లో ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రియమైన దేవుడా, ఈ 430 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరి రూలింగ్ కింద ఉన్నారో తెలుసా? దేవుడు ఇశ్రాయేలుకు రాజు కావాలంటే రాజులను ఏర్పాటు చేశాడు కదండి. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు కాదు, ఇశ్రాయేల్ పరిపాలించిన వారు ఎవరో తెలుసా? పర్షియన్ రాజులు పరిపాలన చేశారు, గ్రీక్ రాజులు పరిపాలన చేశారు, ఇంకా రోమన్స్ పరిపాలన చేశారు. యేసు ప్రభు పుట్టే సమయాన్ని కూడా ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఇశ్రాయేలును రోమన్స్ పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే స్పిరిచువల్ గా మనం డౌన్ కావటం ప్రారంభిస్తామో somebody would control రూలర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉండేదానికి ఆ రూలర్స్ పనిచేస్తారండి బాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరు రూలింగ్ కింద ఉన్నావా? రోమన్స్ కింద ఉన్నావా? గ్రీక్స్ కింద ఉన్నావా? పర్షియన్స్ కింద ఉన్నావా? ఇలాంటి వారి పరిపాలన కింద నువ్వు ఉంటున్నావేమో. దేవుని పరిపాలన కింద లేకపోతే, దేవుని స్వరం వినకపోతే వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఎవరో నిన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఏ అధికారులు నిన్ను కంట్రోల్ చేస్తున్నారు? ప్రభు సన్నిధానికి కూడా రాకుండా ఏం చేస్తున్నారంటే దే మేక్ యూ సో బిజీ సో దట్ యు కెనాట్ కమ్ టు ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో సమయం కూడా గడపలేనంత ఏం చేస్తారంటే మన అధికారులు ఏం చేస్తారు తెలుసా? మనల్ని అంత బిజీ చేస్తాం ప్రారంభిస్తాయి. మనం ఎవరి కంట్రోల్లో ఉంచున్నాం? ఇశ్రాయేలీయులు పర్షియన్ కంట్రోల్లోను కొద్దికాలం గమనించినట్లయితే గ్రీకుల కంట్రోల్లో కొద్దికాలం రోమన్స్ కంట్రోల్లో ఉన్నారు. ప్రియమైన దేవుడు,
ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. మన జీవితాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడ ఉంటున్నాం? మన ఆత్మీయత ఎక్కడ ఉంది? మన ఆత్మీయత కదా సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్ లో ఉంది. ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఎన్ని బట్టలు కొంటున్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాదండి దేవుని వాక్యం. చాలా ఏమేమి చేసుకుని తింటున్నాం, మిగతా మా నైబర్స్ కంటే మేము ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నాం, ఎంత బాగా డెకరేటింగ్ చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇది కాదని చెప్పడం లేదండి. బట్ యాక్చువల్గా ఉండాల్సిందేంటి, ఇవన్నీ కూడా ఉండొచ్చు, నేను కాదంటున్నా. అన్నిటికంటే ముఖ్యమైనది వదిలేసి మనం వేరే దాని కోసం ప్రాపలాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సద్దూకాయలు వచ్చారు, ఫారసీస్ వచ్చారు. వీళ్ళు ఇశ్రాయేలీయులు, దయచేసి గమనించండి, వారిని కంట్రోల్ చేసిన ఎవరో తెలుసా? రాజులు మాత్రమే కాదు, పర్షియన్లు, రోమన్లు, తర్వాత గ్రీకులు మాత్రమే కాదు, ఇంకా మతపు ముసుగులో ఎవరు కంట్రోల్ చేస్తున్నారని సద్దూకాయలు, పరిసయ్యులు కంట్రోల్ చేస్తున్నారండి. సద్దూకాయలు కంట్రోల్, పరిసయ్యులు చేస్తున్నారు. యాక్చువల్ వాళ్ళు ఎవరి మాట వినాలి? దేవుని యొక్క యాజకుల మాట వినాలి, దేవుని ఏర్పాటు చేసిన లేవీల మాట వినాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్పిరిచువల్ అంటే ఇది ఆ సద్దూకాయలు, పరిసయ్యులు ఎలా తెలుసా? పరిసయ్యుని కుమారుడు మళ్ళా పరిసయ్యుడు అవుతాడు, సద్దూకాయని కుమారుడు మళ్ళీ సద్దూకాయుడు అవుతాడు. వాడు ఎలా ఉంటాడో తెలియదు. ప్రేమైన దేవుడు, ఆ రీతిగా జనాలు ఏం చేశారంటే మతపరంగా మరొక కంట్రోల్లో ఉన్నారు, ఇహలోక పరంగా మరొక కంట్రోల్లో ఉన్నారు. కానీ దేవుని యొక్క జాడ గాని, ఆచు గాని, ఆ మాట విందామని కానీ ఎవరికి కూడా అనిపించలేదండి. కనీసం 450 సంవత్సరాలు ఒక్కరన్నా ఒక ఎబ్బొద్దు ధరించి వచ్చారా? ఒక ప్రవక్త అయినా పుట్టుకొని వచ్చాడంటే లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరైనా ప్రభు కోసం వెతికారంటే లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు కూడా యేసయ్య రెండవ రాకడకు ముందు జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొదటి రాకడకు ముందు జరిగితే రెండవ రాకడ కూడా అలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. ప్రభు చెప్పాడు ఆల్రెడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసులు ఉండరని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు దినాలు పుట్టుకొని వస్తాయని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేం చెప్పాడు? లోతు దినాలు మీకు గుర్తుకు రావడం ప్రారంభిస్తాయని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉంటున్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండవది గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే దే లీవ్ బెత్లెహేమ్ అండ్ గోయింగ్ టు సమ్ ఫారిన్ కంట్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రొట్టెల గృహాన్ని వదిలిపెట్టి, పాలు తీరలు ప్రవహించే దేశాన్ని వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దే ఆర్ ఎంటాంగిల్డ్. ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ బై దేర్ ఓన్ ఆలోచనల చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన డెసిషన్స్ ఏ రీతిగా ఉంటాయి తెలుసా? ఏదైనా ఒకటి అడ్డంకి వస్తే చేస్తుంటే మన ఓన్ డెసిషన్ తీసుకోవడం ప్రారంభిస్తాం, దేవుని మీద ఆధారపడడం తీసుకోం కదండి. ఇదే కరువు ఆదికాండం 20వ అధ్యాయంలో వస్తే ఇస్సాకు ఏం చేశాడు? దేవుని దగ్గర ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 100 ఫలాన్ని పొందుకోగలిగాడు. కానీ ఇక్కడ నయోమి కుటుంబం ఏం చేసిందంటే దూరం అయిపోయి దేవునికి సమస్తాన్ని కోల్పోయిన స్థితిలోకి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కరువు అనేది కాదు. ప్రియమైన దేవునితో ఉన్నామా లేదా అది ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో గడుపుతూ ఉన్నామా లేదా అది ఇంపార్టెంట్. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడా అది ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడితే నువ్వు దేవుని దగ్గర ఉండటం లేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వినటం లేదేమో. ఎందుకు గుర్తు చేసుకోవాలి కదా. కొన్నిసార్లు పిల్లలు మన దగ్గరకు వస్తే మన మాట వినడానికి ప్రయత్నం చేస్తా అంటే వాళ్ళు చెప్పింది మనం వినాం. ముందు నాకు చెప్పిన మాట వింటా, తర్వాత ఏ మాట వింటామంటాం కదండి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉన్నామేమో. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో తండ్రి దగ్గర నుంచి రెండవ కుమారుడు ఏం చేశాడు? లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆస్తి నాకు పంచి ఇచ్చేయంటే వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా దూరదేశానికి వెళ్ళిపోయారు. దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఏం పోగొట్టుకున్నాడు? మొత్తం పోగొట్టుకు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. నయన కుటుంబం కూడా సమస్తం పోగొట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ తండ్రి ప్రేమ వెంటాడుతూనే ఉంది కుమారుణ్ణి. తండ్రి ప్రేమ వెంటాడుతూనే ఉంది కుమారుణ్ణి. దేవుని ప్రేమ వెంటాడుతుంది కానీ మాట్లాడలేదు. దయచేసి గమనించండి. ఇక్కడ తండ్రి కుమారుడి కోసం వెతకటం లేదు, తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఆ తండ్రి ఎంతో ధనవంతుడు, కొన్ని 100 మందిని పెట్టి వెతికించు కుమారుడు ఎక్కడ ఉన్నాడు, కానీ వెతికించాడా? వెతికించలేదే. కారణం ఏంటి? తనకు తానుగా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు తానుగా వెళ్ళిపోయిన వాడిని దేవుడు ఏం చేస్తాడంటే బలవంతంగా తన దగ్గర తీసుకురాడు. హి విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. రిటర్న్ టు బెత్లెహేమ్. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తిరిగా మీరు బెత్లెహేముకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగా యేసు ప్రభు దగ్గరికి రండి. ప్రభు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు ఈ క్రిస్మస్ సీజన్ లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలను ప్రశ్నించుకుందాం.
తండ్రి వెతకటానికి అనేక మంది పెట్టలేదే. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, కుమారుడు వస్తాడేమో అని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎస్, దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పితే ప్రేమిన వాళ్ళారా, ఆల్రెడీ ఆయన చేయాల్సిన పని చేశాడు. తన కుమారుడైన యేసు ప్రభువును పంపించాడు, తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ప్రేమైన దేవుడు ఈజ్ వెయిటింగ్ ఫర్ us టు రిటర్న్ టు బెత్లెహేమ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మళ్ళీ ఆ యొక్క ఇశ్రాయేలు దర్శిస్తూ ఉన్నటువంటి సమాచారం విని ఏం చేశారంటే, నయోమి ఋతులు తిరిగా బెత్లెహేముకు ప్రయాణమయ్యారు. మన జీవితంలో ఈ రిటర్నింగ్ పాయింట్ ఉండాలి. ప్రేమైన దేవుడా, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయే దేవుడికి నో మ్యాటర్ నౌ. ఈ సాయంకాల సమయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, 10 మైళ్ళ దూరంలో ఉన్నావా, 1 మైల్ దూరంలో ఉన్నావా, లేకపోతే 100 మైల్స్ దూరంలో ఉన్నావా, నో మ్యాటర్, బట్ రిపెంట్ అండ్ రిటర్న్ టు ద లార్డ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నయోమికి జ్ఞానోదయం కలిగింది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏంటో తెలుసా? 6వ వచనంలో ఒక జ్ఞానోదయం కలిగింది. ప్రభు తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు అన్నటువంటి సమాచారం విని ఏం చేసిందంటే ఒక హోప్ రావటం ప్రారంభించింది. అదేనండి క్రిస్మస్. క్రిస్మస్ అంటే హోప్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు 430 సంవత్సరాలతో యేసు ప్రభు మెస్సయాలో కలిగి వచ్చాడు అన్నటువంటి సమాచారం చూసారా? That gives a great hope for each and everyone in this world. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది, ఒక నిరీక్షణ క్రియేట్ చేస్తుంది. నాకంటూ నా దేవుడు ఉన్నాడు, నా కోసం రక్తం కార్చడానికి వచ్చాడు ఆయన, నా కోసం జీవితమే గడపొచ్చాడు ఆయన, నా జీవితాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన. ఒక హోప్, ఒక క్రియేషన్. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ఏమైనా దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో నిజంగా ప్రశ్నించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. అతడు ఏమేమి కోల్పోయి అప్పుడు తండ్రిని గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. నీ జీవితంలో ఒక్కొక్కటి కోల్పోతూ ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? భర్త ప్రేమను కోల్పోతూ ఉన్నావు, పిల్లల ప్రేమను కోల్పోతూ ఉన్నావు, భార్య ప్రేమను కోల్పోతూ ఉన్నావు, ఒక్కొక్కటి కోల్పోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ప్రభు ప్రేమను గుర్తు చేసుకో. ప్రభు ప్రేమను గుర్తు చేసుకో. ప్రభు తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడని నయోమి వినింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తను పిల్లలను కోల్పోయి ప్రభు దర్శిస్తూ ఉన్నాడని గుర్తు చేసుకోవటం ప్రారంభించింది. చూసారా? నీ జీవితంలో ఒక్కొక్కరిని కోల్పోతూ ఉన్నావు, ఒక్కొక్కరి ప్రేమను కోల్పోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ప్రభును మర్చిపోయావు. ప్రభు ప్రేమ నీ పట్ల, ప్రేమ దేవుని ప్రేమ నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా ఎవ్రీవన్ టర్న్ టు యు అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాడు అన్ని కోల్పోగా అప్పుడు తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడండి ఈ చిన్న కుమారుడు. నా తండ్రి దగ్గర నేను ఎలాగుంటుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవును, ఒకప్పుడు నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగున్నావు? ప్రతి పరిస్థితి నీకు అనుభవించిందే, ప్రతి అధికారి నీకు లోపడ్డ ప్రారంభించాడే. ఇప్పుడు ఎందుకు పరిస్థితులు అడ్డు తిరుగుతున్నాయి? కారణం ఏంటో తెలుసా? దేవునికి దూరం అయ్యావు, దేవుని మాట వినటం లేదు. ప్రియమైన దేవునిలా, నీవు దేవుని మాట వినకుండా నీ మాట నీ ప్రజలు వినాలంటే, నీ వారు వినాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నయోమి ప్రేమ వాళ్ళరా, సమస్తాన్ని కోల్పోయింది. ఏమైందామె? నయోమి మారగా మారింది కదండి. నయోమి మారగా మారింది. ఆ మారను తిరిగా నయోమిగా మారుస్తున్నాడు. ఆ నమారను తిరిగా నయోమిగా మారుస్తున్నాడు. ఆమె అంటుంది, దయచేసి గమనించండి, 20వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మాట్లాడుతుంది. సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేస్తున్నావు గనుక నన్ను నయోమి అనక మారా అండి, నేను సమృద్ధి గలదాననే వెళ్తేనే. ఆమె చెప్తున్నటువంటి మాటలు చూడండి. ప్రేమైన దేవుడా, నేను నయోమిగా ఉన్నప్పుడు సమృద్ధి ఉందండి, నేను ఇప్పుడు మారగా మారాను. కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో ఏమీ లేదు, నేను రిక్తురాలుగా తిరిగి వస్తూ ఉన్నాను. అవును, ప్రభు దగ్గరికి ప్రేమైన దేవుడు రిక్తురాలుగా తిరిగి రావాల్సిందే, రిక్తువాడిగా నువ్వు తిరగవలసిందే. ప్రేమైన దేవుడు గారా, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ప్రభుని గుర్తు చేసుకోవడం ప్రారంభం. అయ్యో ప్రభువా, గుర్తు చేసుకుంటాను ప్రభు, నీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాను. ఎక్కడో నిన్ను వదిలిపెట్టి దూరం వెళ్ళిపోయారు నా ఇష్టానుసారంగా. గుర్తు చేసుకుంటున్న ప్రభు నీ దగ్గరకు వస్తాను. నయోమి, ప్రేమైన దేవుడు గారా, నయోమి రూతు సమస్తం కోల్పోయింది. అఫ్కోర్స్ రూత్ అంటే అన్యురాత్మకుందాం. ప్రియమైన దేవుడు గారా, నయోమి సమస్తాన్ని కోల్పోయింది. ప్రియమైన దేవుడు గారా, ఆ నయోమి రూతులు తిరిగా బెత్లెహేమ్, దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు బెత్లెహేమ్. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. తిరిగా ప్రభు సంఘానికి రావటం నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియమైన దేవుడు గారా, రిటర్న్ టు బెత్లెహేమ్, రిటర్న్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. లిటల్ ఆయన ద్వారా తృప్తిపరచబడ్డావు. ఆయన మాటలు, ఆయన రొట్టె విరవటం, ఆయన మాటలు వెంచవు. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుడి మాట చూడండి, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం.
నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నిన్ను ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కనను, ఇతడు నీ ప్రాణమును దాచి ముసలితమున నీకు పోషకుడునని నయోమితో చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. నయోమి సమస్తం కోల్పోయిందంటే ప్రేమైన దేవులరా, నయోమిని ఓదార్చకు దేవుడు ఎవరిచ్చారు? అనుకు ఒక మనమని ఇచ్చాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో నయోమి మారగా మారిపోయింది. తిరిగా ఆమె ఎప్పుడైతే బెత్లెహేముకు రావటం ప్రారంభించిందో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆమెకు తిరిగా నయోమిగా మార్చబడుతుంది. పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వగలడు ప్రేమైన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వగల శక్తి గల సమర్థుడైన దేవుడు. ఏమేమి కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి ఇస్తాను ప్రేమైన దేవుడు బిడ్డలారా. డూ యూ వాంట్ టు టేస్ట్ ఇట్? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం ప్రేమైన దేవుడు బిడ్డలారా. సో ఆ రీతిగా రూతుకు నయోమికి ఏ రీతిగా హోప్ అనేది ఏర్పడిందో, ఈ లోకమంతటికి ఒక హోప్ ఏంటో తెలుసా? అల్టిమేట్ హోప్ జీసస్ క్రైస్ట్. అల్టిమేట్ హోప్ జీసస్ క్రైస్ట్. బెత్లెహేము ఏ రీతిగా నయోమి రూతులకు ఒక హోప్ గా మార్చబడిందో, ఒక నిరీక్షణగా ఏర్పడిందో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి అంతటికి అల్టిమేట్ హోప్ ఏంటో తెలుసా? యేసయ్య. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే అల్టిమేట్ నిరీక్షణ అంతే ప్రేమైన దేవుని బిడ్డలారా. అప్పుడు మాత్రమే వారి జీవితాలు, ప్రతి ఒక్కరి జీవితాలు, ఏ మతస్థులైనా సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ మతస్థులైనా సరే క్రీస్తును కనుగొన్న తర్వాతనే వారికి అల్టిమేట్ పర్పస్ అనేది వారి జీవితంలో తెలుస్తుంది. వారి హృదయములు, వారి ప్రాణాత్మ దేహములు తృప్తిపరచబడతాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. త్వరగా కొన్ని విషయాలు మీకు చెప్తానని చెప్పి నేను ముగిస్తాను. గమనించినట్లయితే చూడండి, నేను కంక్లూడ్ చేస్తున్నాను. అంటే మెయిన్ పాయింట్స్ కంక్లూడ్ చేస్తున్నాను. బెత్లెహేమ్ అనే దేనికి సదృశ్యం తెలుసా? ఏ ప్లేస్ ఆఫ్ ఫ్యామిన్ కదండి. ఏ ప్లేస్ ఆఫ్ ఫ్యామిన్. బెత్లెహేములో కరువు ఉంది. ఆ బెత్లెహేమ్ ఎప్పుడేమైంది? ప్రియమైన దేవులారా, ఇప్పుడు దేవుని దర్శించే గృహంగా మారిపోయింది. దేవుడు దర్శించే గృహంగా మారిపోయింది. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లార్డ్ జీసస్, లేకపోతే దేవుని యొక్క ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నయోమి గమనించినట్లయితే ప్రియమైన దేవులారా, తన ఓన్ ఎఫర్ట్స్ చేత, మొట్టమొదటి ఆఫ్రికాలో చెప్తున్నాను, నయోమి తన ఓన్ ఎఫర్ట్స్ పెట్టి కరువును పోగొట్టుకోవాలనుకుంది. ఇంకా సమస్తాన్ని పోగొట్టుకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని ప్రణాళిక అంటే ఒకటి ఉంది. 6వ వచనంలో ఏంటి? దేవుడు తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆహారం ఇచ్చుటకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. జీవాహారం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు చెప్తున్నాడు తన మాటల్లో, నా యొద్దకు రండి. మీరు ఆహారం కోసం అటు ఇటు తిరుగుతారు ఎందుకు? నా దగ్గరకు రండి, నేను మీకు జీవాహారాన్ని ఇస్తాను, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ ఈజ్ ద అల్టిమేట్ హోప్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో తమ ఓన్ ఆలోచన చేత దూరమైపోయినటువంటి వారికి హోప్ ఏంటి? తిరిగా బెత్లెహేమే అయ్యింది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే తిరిగా అల్టిమేట్ ఏంటంటే యేసు ప్రభు. గమనించినట్లయితే చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఈ రెండింటికి సాదృశ్యం ఏంటంటే, ఇట్స్ పెక్యులారిటీ ఏంటంటే బెత్లెహేమే. దయచేసి గమనించండి, యూదులను తిరిగా దర్శిస్తున్నది ఆయన బెత్లెహేమే. దయచేసి గమనించండి, ఆహారం ఇచ్చేదానికి ఆ బెత్లెహేములో నుంచి జీవాహారమైనటువంటి యేసు ప్రభువే వచ్చాడు. దయచేసి గమనించండి. చదవండి 6వ వచనం. బెత్లెహేమా ఎఫ్రా స్వల్పగ్రామమైనను. నువ్వు ఎంత స్వల్పంగా ఉన్నా సరే, ఇదిగో యూదులను ఏలబోయేవాడు, మీ హృదయాలను ఏలబోయేవాడు, మీ జీవితాలకు ఒక పరిష్కారం చూపించేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడంట? అక్కడి నుంచే వస్తున్నాడు.
ఆనాడు ఇశ్రాయేలును బెత్లెహేములో దర్శించాడు దేవుడు ఆహారం ఇచ్చేదానికి. ఈనాడు క్రిస్మస్ సీజన్ లో ఆయన బెత్లెహేములో కూర్చాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చేదానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చేదానికి, అల్టిమేట్ మీ జీవితంలో అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదానికి యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడండి. ఆ బెత్లెహేం వైపు లెట్ us come back to the return to the Bethlehem. అందుకే చెప్తున్నాను, let us go back to Bethlehem. ఎక్కడ మనం సంతోషం పోగొట్టుకున్నామో, ఎక్కడ మనం సమాధానం పోగొట్టుకున్నామో, ఎక్కడ జీవాహారాన్ని పోగొట్టుకున్నామో, ఎక్కడ జీవజలాన్ని పోగొట్టుకున్నామో, let us come back to that place that is called as Bethlehem. అంతే, that is called as Bethlehem. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను ప్రశ్నించుకున్నాం. ఈ కుమారుడు దూరానికి పోయి సమస్తాన్ని సంపాదించుకున్నాడు. మళ్ళీ అవన్నీ ఎక్కడ పొందుతాయో తెలుసుకున్నాడు. తన తండ్రి దగ్గర దొరుకుతాయని తెలుసుకున్నాడు. తిరిగా తండ్రి దగ్గరికి ప్రయాణం అయిపోయాడు. తిరిగా సమస్తాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద సేమ్ కేస్ మన జీవితంలో ఏదైనా కోల్పోయి ఉంటే, ఏదైనా పోగొట్టుకుని ఉంటే తిరిగిరా. ఎక్కడికి? బెత్లెహేం. తిరిగిరా యేసయ్య దగ్గరికి. ఆయన బెత్లెహేంలో వచ్చాడు నీ కోసం, నా కోసం. ఆ రొట్టెల గృహంలో వచ్చాడు ఆయన నీకు ఆహారాన్ని తీర్చేదానికి, నీ దాహాన్ని తీర్చేదానికి, నీ కోరికలను తీర్చేదానికి, నీ యొక్క లేకపోతే అల్టిమేట్ హోప్గా, నిరీక్షణగా ఆయన బెత్లెహేంలో వచ్చాడు, జన్మించాడు నీ కోసం, నా కోసం. ప్రియమైన దేవుడారా, మన జీవితాలను ప్రశ్నించుకుందాం. రెండవ ఆత్మీయతరం మీకు చెప్తూ ఉన్నా, నయోమి రూతులు ఏం చేశారు? దే హ్యావ్ రిటర్న్ బ్యాక్. చూడండి, రూతు గ్రంథం 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడని మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమైంది. చూడండి, ఏం చేయాలట వీళ్ళు? మోయాబు దేశాన్ని విడిచిపెడితేనే ఎక్కడికి వస్తారు వీళ్ళు? బెత్లెహేంకి రావాలి. దాన్ని విడిచిపెట్టకుండా బెత్లెహేం చేరుకోలేరు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్యను చేరుకోవాలంటే నువ్వు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. యేసయ్య దగ్గరికి రావాలంటే నువ్వు ఉన్నటువంటి పాపముల నుంచి బయటకు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి అది విడిచిపెడితేనే నీకేం దొరుకుతుంది? బెత్లెహేం దొరుకుతుంది, రొట్టెలీలు దొరుకుతుంది, దేవుని వాక్యం దొరుకుతుంది, దేవుని దర్శనం దొరుకుతుంది, దేవుని యొక్క మార్గం దొరుకుతుంది. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పినటువంటి యేసయ్య దొరుకుతాడు నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు బెత్లెహేమును విడిచి ఏం చేశారంట? వాళ్ళు మోయాబును విడిచి బెత్లెహేముకు ప్రయాణమైతే రిటర్న్ బ్యాక్ టు బెత్లెహేం. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? రిటర్న్ బ్యాక్ టు బెత్లెహేం. అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగా రండి, ప్రభు దగ్గరికి రండి. ఎక్కడ ఉన్నాడు అక్కడ. నువ్వు ఎక్కడ కోల్పోయావు ప్రభును, అక్కడే కనుగొనాలి. అంతే. నువ్వు దూరం వెళ్ళిపోయి అక్కడ నీకు ప్రభు దొరకాలంటే దొరకడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభుకు దూరంగా వెళ్ళిపోయి అక్కడనే ప్రభుని వెతుకుతారంటే కాదు. నువ్వు ఎక్కడ ప్రభును వదిలిపెట్టావో, ఎక్కడ ప్రభు నువ్వు దూరం అయ్యాడో, దేన్ని బట్టి ప్రభు నీకు దూరం అయ్యాడు, అక్కడికనే ముందు పట్టలేదు. అక్కడ నేను దర్శిస్తాడు ప్రియమైన దేవుడు. తిరిగా నువ్వు పోగొట్టుకున్నావని కూడా తిరిగా ఇవ్వగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రిటర్న్ బ్యాక్ టు బెత్లెహేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. నయోమి జీవితంలో ఏమమ్మా నీ జీవితంలో క్రిస్మస్ అన్నమాట, ఇదిగో బెత్లెహేం గురించి విన్నాను, అది గుడ్ న్యూస్ నాకు అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేంకు చేరుకున్నాను, యేసయ్యను చూడగలుగుతున్నాను, దేవుని యొక్క దర్శనాలు వినగలుగుతూ ఉన్నాను, దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నాను, దేవుని యొక్క ఆహారాన్ని తినగలుగుతూ ఉన్నాను. చూసారా, దిస్ ఇస్ కాల్డ్ రియల్ క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితాలను ప్రశ్నించుకుందాం. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 4వ మాట చెప్తున్నాను, మాట చెప్పి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చూడండి, సో ఈ బెత్లెహేం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్త్ ఆఫ్ హోప్ అని చెప్పుకోవాలి. విధంగా చెప్పాలంటే బర్త్ ఆఫ్ హోప్ అంటే అర్థం ఏంటి? నిరీక్షణకు కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం, నిరీక్షణకు నిలయమైనటువంటి ప్రాంతం అని చెప్పుకోవాలి. బెత్లెహేం అంటే ఏంటి? నిరీక్షణకు నిలయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణకు నిలయం. ఓ బెత్లెహేమా, ఎఫ్రాతా, నువ్వు ఎంత మాత్రమో స్వల్పమైన దానవు కాదు, కానీ ఎవరొస్తారు? నీలో నుంచి ఆయన రాబోతూ ఉన్నాడు, నీలో నుంచి ఆయన పుట్టబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇలాగ చదువుతాం. మీకా గ్రంథం 5:2 మనం చదువుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రాఫెసీస్ ఇవన్నీ కూడా ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ జరిగిందంటే బెత్లెహేములో జరిగింది. దయచేసి గమనించాలి.
ప్రవక్తలు చెప్పారు, అవి బెత్లెహేములో నెరవేర్చబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము గురించి రాయబడింది, మీకా ప్రవక్త రాశాడు, అవి నెరవేరుతూ ఉన్నాయి. క్రిస్మస్ సీజన్ లో నెరవేర్చబడింది. దయచేసి గమనించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. సాధనకర్త అధిపతి అని ఆయన పేరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుడులారా, ఇదండి క్రిస్మస్, ఇదండి క్రిస్మస్. ప్రియమైన దేవుడులారా, ఆయన పుడుతూ ఉన్నాడు, ఆయన బెత్లెహేమును దర్శిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, బెత్లెహేములో పుడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడులారా, ప్రాఫెసీ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఎప్పుడో మాట్లాడి ఉంటాడు. అవన్నీ కూడా నెరవేర్చే చోటు ఏంటి? క్రిస్మస్. దేవుడు నీతో మాట్లాడినది నెరవేర్పు కలిగే దినమే క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మాట్లాడే కాలమైంది. అది నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదే. అది నెరవేర్చే దినం వస్తుంది. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. అది నెరవేర్చబడే దినం వస్తుంది. దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు అనుకుంటూ ఉంటాం కదా, మాట్లాడాడు, బాగానే ఉంది. నెరవేర్చబడలేదే. నెరవేర్చబడే దినమే క్రిస్మస్. ఈ దినం నెరవేర్చబడుతుంది. ఓ బెత్లెహేమా ఎఫ్రాతా, నువ్వు స్వల్పమైన దాని కాదు. దేవుడు నీతో మాట్లాడంటే నువ్వు స్వల్పమైన దాని కాదు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు స్వల్పమైన వాడివి కావు. దేవుడి దృష్టిలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అది నెరవేర్చబడబోతుంది. ఎక్కడ? బెత్లెహేములో. కమ్ బ్యాక్, రిటర్న్ టు బెత్లెహేమ్. అక్కడ నెరవేర్చబడుతుంది. నువ్వు దేవుడి దగ్గరికి రా, అక్కడ నెరవేర్చబడుతుంది. ప్రియమైన దేవుడులారా, ప్రభువులోనే మనకు నిరీక్షణ, ప్రభువులోనే మనకు. ప్రియమైన దేవుడులారా, అది చూడండి, యోహాను సువార్త 6:35 మరొకసారి చదువుకుందాం. జీవాహారము నేనే కదా, ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు. జీవాహారము నేనే. నేనేం చేస్తారంటే ఆయన. ప్రియమైన దేవుడులారా, మరొకసారి చదువుకుందాం విషయాన్ని. నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి ఉన్నాడు, నా దగ్గరకు వచ్చేవాడు ఎంత మాత్రమును దాహం ఉన్నాడు. ఏ దాహంతో పరిగెడుతున్నాం, ఏ ఆకలితో బయటకు పరిగెడుతున్నాం? ప్రియమైన దేవుడులారా, మన భక్తి కోసం ఏమేమో చేస్తూ ఉంటాం, దేవునికి దూరము కూడా చేస్తూ ఉంటాం, దేవుని యొక్క పనుల్లో పాల్పొందలేక ఏమో చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుడులారా, కమ్ బ్యాక్ టు ది లార్డ్, కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడులారా, గమనించండి, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం. దేవదూతలు చూడ చక్కటి మాట చెప్తున్నాయి. 8వ వచనం అనుకుంటా. దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారా? ప్రభు దూత వారి ఎదురుకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలి భయపడి. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్ణమానము మీకు తెలియజేయుచున్నాను. టైం లేదు, నేను అంతా మీరు ఇంటికి వెళ్తారు. 8 నుంచి 20 వరకు మీరు చదువుకున్నట్లయితే, ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువర్తమానము. నయోమికి మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటో తెలుసా? బెత్లెహేమును యెహోవా దర్శిస్తూ ఉన్నాడు ఆహారం ఇచ్చినకు అనేది మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటో తెలుసా? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేదే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది మహా సంతోషకరమైన సువార్తమానం. రక్షకుడు లేడు, రక్షకుడు లేక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనల్ని ఎవడో పరిపాలన చేస్తున్నాడు, ఎవడి కంట్రోల్లో మనం ఉంటున్నాం, ఎవరో మనల్ని తిప్పుతూ ఉన్నారు అటు ఇటు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. రక్షకుడు పుట్టి ఉన్నాడు నీకోసం, నీకోసం ఒక మార్గం చూపించేదానికి, నీకోసం నేను సత్యమును నడిపించేదానికి, మార్గమును సత్యమును నీకంటూ జీవాన్ని ఇచ్చేదానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించి జీవాన్ని ఇచ్చేదానికి జీవము నేనే అని చెప్పినటువంటి యేసు ప్రభు నీకోసం నా కోసం బెత్లెహేములోకి వచ్చాడు. కమ్ బ్యాక్ టు బెత్లెహేమ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈజ్ ద అల్టిమేట్ హోప్ ఇన్ అవర్ లైఫ్స్. ఈజ్ ద అల్టిమేట్ హోప్. ప్రేమ వాళ్ళ ఇండివిజువల్ గా నిన్ను పిలుస్తున్నాను. నయోమికి పిలుపు వచ్చింది. ప్రేమ నయోమిని బట్టి గమనించినట్లయితే రూతు రావటం ప్రారంభించింది. ప్రేమ వాళ్ళరా, నిన్ను ఎందుకు దూరం అయిపడి తెలుసా? ఒక్కసారి దేవుడు తెలుసా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే
మనం చేసిన తప్పులను సైతం దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు, ప్రియమైన దేవుడు ద్వారా. కొన్నిసార్లు మనం దేవుడికి దూరమై తప్పులు చేస్తే ఆ తప్పులను దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని సరి చేయటంలో భాగంగా ఏం చేస్తాడంటే దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. రూతు పోయింది, భర్తను పిల్లలను పోగొచ్చుకుంది. ఎవరిని సంపాదించుకుందో తెలుసా? నయోమి ఎవరిని సంపాదించుకుందో తెలుసా? రూతును సంపాదించుకుంది. నయోమి చేసినటువంటి తప్పుకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే ఆయన సర్వజ్ఞాని. నయోమి తప్పు చేసింది, దూరం అయిపోయింది. కానీ ఎవరిని సంపాదించుకుంది? ఇప్పుడు రూతును సంపాదించుకుంది. ఆ రూతు ఎవరు? యేసయ్యకు గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దయచేసి గమనించండి. ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిని సంపాదించుకుందాన్ని, ప్రియమైన దేవుడారా. నయోమి విశ్వాసం కోల్పోయి దూరం అయిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే ఆమె చేసిన తప్పును సైతం ఏం చేశాడు దేవుడు? ప్రణాళికతో ఏం చేశాడంటే రూతును సంపాదించుకోవడానికి కృపనిచ్చాడు. ఆ రూతు ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిని సంపాదించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతును సంపాదించుకుంది. ఆ రూతు ద్వారా ఎవరిచ్చారు? గమనించినట్టయితే మనం చూస్తున్నాం ఉబేదు, తర్వాత దావీదు కుమారుడుగా క్రీస్తులో కనిపించినట్టు మనం చూస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనవి ఒకవేళ ఎక్కడున్నా సరే దయచేసి గమనించండి. మొత్తం కోల్పోయి బాధపడనక్కర్లా. when we start coming back to Bethlehem, మనం దేవుడి దగ్గరికి రావడం ప్రయత్నం చేస్తే దేవుడు నీకు తోడును కూడా ఇవ్వడం ప్రారంభిస్తాడు. నయోమికి దేవుడు తోడునిచ్చాడు. దయచేసి గమనించండి. ఎవరు ఆమె? ఒక బలమైనటువంటి విశ్వాస తోడుగా ఇచ్చాడు. ప్రియమైన దేవుడి ద్వారా చూసారా, దేవుని యొక్క ప్రణాళిక అనంతమైందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క కళ్ళు నీ దృష్టి నుంచి, దేవుని యొక్క కళ్ళ నుంచి నువ్వు నేను తప్పించుకోలేము. ప్రియమైన దేవుడు అక్కడి నుంచి వచ్చేంత వరకు దేవుడు వదిలిపెట్టడం విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తల్లి గర్భంలో నిరూపించిన వాడు, నువ్వెక్కడ ఉన్నావో నీ కళ్ళెక్కడ దేవుడు తెలుసుకోవాలి. నువ్వు తిరిగా వచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నయోమి తిరిగా బెత్లెహేము వచ్చేంత వరకు కూడా ప్రభు వదిలిపెట్టలేదండి. అది కూడా ఎవరితో రావాలి? ఒక విశ్వాసం కలిగిన, బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి తిరిగి రావాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను నిజంగా ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తాను. ఈ నయోమికి ప్రభు దర్శిస్తూ ఉన్నాడు అనేటువంటి సమాచారం తెలియాలి. ఎట్లా తెలుస్తుందండి? హౌ కదా, నయోమి వినింది అని బైబిల్లో రాయబడింది కదా. ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి. దయచేసి గమనించాలి. ఈ గుడ్ న్యూస్ చెప్పేవాళ్ళు ఎవరో ఉంటేనే నయోమికి ఏంది? తిరిగా ఆశ పుట్టుకుని వచ్చింది, ఆ నిరీక్షణ పుట్టుకుని వచ్చింది. ఎస్, నేను తిరగండి బెత్లెహేముకి వెళ్ళాలి, నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా దేవుడు నిర్ణయించినటువంటి నా యొక్క పుట్టిన స్థలానికి వెళ్ళాలి అని ఆ హోప్ రావటం ప్రారంభించింది. ఆ గుడ్ న్యూస్ ఎవరో తీసుకుని వెళ్ళాలి. ప్రియమైన దేవుడులారా, ఆ గుడ్ న్యూస్ తీసుకువెళ్లాల్సింది దేవుడు ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? నీకు నాకు మన భుజాల మీద పెడుతున్నాడు. ఈ క్రిస్మస్ సందేశాన్ని ఇతరులకు చెప్పాలంటే ఎవరో క్రిస్మస్ నుంచి దూరం అయిపోయారు, దేవుని నుంచి దూరం అయిపోయారు, వారికి గుడ్ న్యూస్ ఇవ్వాలి. యేసయ్య నీ కోసం జన్మించాడమ్మా, మరొకసారి రమ్మా, ప్రభు దగ్గరికి రండి, నీకున్న ఆశల్ని కూడా నెరవేర్చగల శక్తి గల సమర్థుడైన దేవుడు ఉన్నాడు అని గుడ్ న్యూస్ అందించాలి. దయచేసి గమనించండి. గమనించినట్లయితే మొట్టమొదటిగా ఎవరేం చేస్తారు తెలుసా? ఈ ఇనిషియేషన్ దేవుడే తీసుకుంటాడు. మొట్టమొదటి ఇనిషియేషన్ ఎవరు తీసుకుంటారు? ఈ సమాచారం అందించేది ఎవరు తీసుకుంటారు? మొట్టమొదటి ఇనిషియేషన్ ప్రభువే తీసుకుంటాడు. ఇక్కడ చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. ఎవరైనా చెప్పారా ప్రభు దర్శించమని? చదవండి అమ్మా, ఒకసారి చదవండి. ఆత్మీయంగా లూతుకు వెళ్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించుచున్నాడను. వినింది పక్కన పెడదాం. తర్వాత యెహోవా దర్శిస్తూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి మొట్టమొదటిగా. అంటే ఇనిషియేషన్ ఎక్కడి నుంచి? దేవుడు తన ప్రజలు కరువులో ఉండడం ప్రభువుకి ఇష్టం లేదండి. ఆయనే ఇనిషియేషన్ తీసుకోవడం ప్రారంభిస్తాడు మొట్టమొదటిగా. ఇట్ ఈస్ ఇనిషియేషన్ ఫ్రమ్ ద లార్డ్. యేసు ప్రభు లోకానికి రావాలని ఎవరైనా చెప్పారా? దేవుడికి దేవుడు ఇనిషియేషన్ తీసుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా దేవుడు చెప్పాడు తన కుమారుడైన ఈ యేసు ప్రభు గురించి. ప్రియమైన ఒక స్త్రీ ద్వారా జన్మించబోతాడని దేవుడే, యెహోవా దేవుడు ఇనిషియేషన్ తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై ద లార్డ్.
దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం గమనించినట్టయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమో సెలవిస్తుంది తెలుసా? ఇదిగో నేను హృదయం దగ్గర ఉండి నేను తలుపు తడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి దగ్గర ఉండి తలుపు ఎవరు తడతారండి? ఎవరో స్ట్రేంజర్ కదండి, మనకు సంబంధించినోడు కాదు కదా. కానీ ప్రభు నీ రక్షకుడు, నీ సృష్టికర్త, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను నడిపిస్తున్నటువంటి వాడు, నిన్ను పోషిస్తున్నవాడు బయట ఉండి తలుపు తడుతున్నాడంటే ఇనిషియేషన్ ఎవరిదండి? ప్రభువుది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ సందేశం ఇస్తూ ఉన్నాడు తెలుసా? ప్రభు ఈస్ ఇనిషియేటింగ్ యు నౌ. నీకు తన యొక్క హృదయాన్ని దేవుడు వెల్లడిపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈస్ ఇనిషియేటింగ్ దిస్ టాస్క్. నిన్ను మరొకసారి నేను దర్శించాలని ఆశపడుతున్నా. ఇదిగో నువ్వు మొదటి ప్రేమను మర్చిపోయేమో నేను గుర్తు చేయడానికి వచ్చాను. అదే క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. హృదయం దగ్గర ఉండి తలుపు తడుతూ ఉన్నా. ఎవడైనా తలుపు తీస్తే ఏంటంట? నేను అతనితోనూ అతను నాతోనూ కలిసి భోజనం చేస్తాం, జీవాహారం నేను ఇస్తాను. దయచేసి గమనించండి. ఇంటిలోకి వస్తే భోజనం మనం పెట్టాలా, వచ్చినోడు పెట్టాలా? అదేం చేద్దాం? మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారు, గెస్ట్లకు మన భోజనం పెట్టాలా, గెస్ట్లు భోజనం మనకు పెడతారా? మన ఇంటికి వచ్చి దానమ్మ చెప్పాలా? మనం పెట్టాలి. గెస్ట్లకు మనం భోజనం పెట్టాలి. కానీ ప్రాబ్లం అంటాను తెలుసా? నేను భోజనం పెడతాను. నన్ను మీరు ఆహ్వానించండి చాలు, నువ్వు తృప్తిగా తినే భోజనం నేను పెడతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. సాయంకాల సమయంలో చూడండి, మనకు ఒక రిలేటివ్, మనకు ఒక రక్త బంధువు, రక్త సంబంధమైన బంధువు ఉన్నాడు. ఆయన ఏంటో తెలుసా? మనల్ని పోషించే దేవుడు. ఆయన బయట పెట్టామా? ఆయన ఇంట్లో పెట్టుకుంటే మనకు పొదివే లేదు. కానీ ఆయన బయట ఉండాల్సింది వచ్చిందే. నన్ను ఇంట్లోకి తప్పించండి, నీకు కావాల్సిన నేను భోజనం పెడతాను అంటున్నాడు. నీకేం కట్టు నేను తయారు చేసి పెడతా, నీకేం కావాలో నేను భోజనం పెడతా నీకు. ఆయన బయట నిలబెట్టావా? ఎంతకాలం నుంచి ప్రభు నీతో మాట్లాడలేదు? ఎంతకాలం నుంచి ప్రభు యొక్క స్వరాన్ని వినలేదు నువ్వు? ఆయన కొడుతూ ఉంటే ఆ తలుపు శబ్దం కూడా వినబట్టలేదు నీకు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ తలుపు తెరిస్తే దట్ ఈస్ రియల్ క్రిస్మస్. ఆ తలుపు తెరుతుంది. ప్రభుని ఆహ్వానించండి నీ హృదయం వాడికి, ప్రభుని ఆహ్వానించండి కుటుంబం వాడికి. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడు. ఈ రొట్టెల గృహంలో ఏం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా తన జనులను దర్శిస్తూ ఉంటే వారికి ఆహారానికి కొదవలేదు, ఇంకా వారికి పానానికి కొదవలేదు. ఇంకా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాలు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఈ పాపములు రక్తము వలె మీ పాపములు రక్తం వలె ఎర్రగా వేరేను, అవి హిమము వలె ఎర్రబడి పెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెపొచ్చు వలె ఎల్లని వదలు. ప్రైజ్ ది లార్డ్. రండి అని ఆయన పిలుస్తున్నాడండి. మనకు ఆయనకు తగాద వచ్చిందంట. ఎందుకు? పాపాన్ని బట్టి. మళ్ళా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన గురించి ప్రభు ఏం చేస్తున్నాడు? ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు. రండి దగ్గరికి. ఏదన్నా నీకు నాకు వివాదం ఉంటే, నీకు నాకు ఏదైనా తేడా ఉంటే తెలుసుకుందాం, రండి. నీ పాపాలు ఎర్రవేయడం ఏం చేస్తా? హిమ వల్ల తెల్లగా చేస్తా. కెంపు వల్ల ఎర్రవేయడం ఏం చేస్తా? గొర్రెపచ్చు వల్ల తెల్లగా చేస్తా. రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. సాయంకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఇట్స్ స్పెషల్ మెసేజ్. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుడు, ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు నేరుగా ప్రభు మాట్లాడడం నేను గమనించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ఇట్స్ వండర్ఫుల్ ద వే గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. మన జీవితాన్ని సరే ప్రశ్నించుకున్నాం. ఆయన ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనారా, అమ్మా నయోమి, ప్రయాసపడి భారాన్ని, జీవితాన్ని ఈదుకుంటూ పోతున్నావా? నా యొద్దకు రండి, నేనేం చేస్తాను? నీకు విశ్రాంతిని కలుగజేస్తానమ్మా. నీకు విశ్రాంతి కలుగజేస్తానమ్మా. రమ్మా బెత్లెహేముకు రా అని నైపుణ్యం పిలుస్తున్నా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు ఆహారం ఇస్తాను. నా యొద్దకు రండి, నేను జీవాన్ని ఇస్తాను. నువ్వేమేమి పోగొట్టుకున్నావో నీకు ఇస్తాను. చిన్నప్పుడు నువ్వు దేవుళ్ళు ఎంత గొప్పగా ఉండేగలవో అంత గొప్పగా, అంతకంటే గొప్ప గ్లోరీ నీకు ఇస్తాను.
నువ్వు ప్రభు దగ్గర ఉన్నప్పుడు, ప్రభులో ఉన్నప్పుడు ఎంత ఆనందించిందో అంతకంటే గొప్ప ఆనందాన్ని నీకు ఇస్తాను. నా దగ్గరికి రామని పిలుస్తున్నారు, రండి వివాదం తీర్చుకుందాం. ప్రియమైన దేవుడు రా, ఇంత గొప్ప దేవుడు ఎవరు ఉంటారండి? ఎవరైనా తప్పు చేసి ఏం చేస్తాను తెలుసా? భర్త వాళ్ళని కొట్లాడుతున్నప్పుడు ఏంటంటే, నేను మాట్లాడేది ముందు అది మాట్లాడితే నేను మాట్లాడతా కదా, ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. భార్య ఎట్లా అనుకుంటవచ్చు, భర్త ఎట్లా అనుకుంటవచ్చు, కానీ ఎప్పుడండి? కానీ ఇక్కడేమంటుంది తెలుసా? నువ్వు తప్పిపోయినా సరే ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను పిలుస్తున్నాడు. రామ్మా, నా దగ్గరికి రామ్మా, నా దగ్గర రన్నయ్యా, ఏదైనా ఉంటే తీర్చుకుందాం. నీ పాపలు నీకు నాకు అడ్డుగోలుగా ఉన్నాయి కదా, దాన్ని తొలగిస్తా నేను, రండి మళ్ళొకసారి లెట్ us రీయూనియన్ అని ప్రభు పిలుస్తున్నాడండి. ఆయన ఈగో లేదా? ఆయన నీ కోసం నా కోసం పరలోకాన్ని వదిలి పశుల పాపలు జన్మించాడు. అంతగా తగ్గించుకున్నాడు నీ దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర తగ్గించుకోవటమా? దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నువ్వు తగ్గిపోవటం ప్రభుకి ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గర తగ్గించుకుంటాడు ప్రభు. దయచేసి గమనించండి, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను ప్రశ్నించుకున్నాం. అందుకే రూతు నయోమి సమస్తాన్ని పోగొట్టుకున్నా సరే నయోమి ద్వారా రూతును కూడా పట్టుకొని వస్తున్నాడు దేవుడు కదా. మనం ఏదైనా తప్పులు చేసినా సరే ఆ తప్పుల ద్వారా ఏం చేస్తాడంటే దేవుడు ఒప్పులుగా మార్చడానికి శక్తి గల సమర్థుడైనటువంటి దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచలేదు. దేవుని రోమీయులకు రాసిన పత్రిక 8:28 సమస్తమును దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. అమ్మా నయోమి, నువ్వు వెళ్ళిపోయావు బాగానే ఉంది, కానీ నీకంటూ నేను రూతుని ఏర్పాటు చేశాను. నువ్వు తప్పిపోయావు, రూతుని తీసుకురామ్మా. ప్రియమైన దేవుడు బిడ్డ, నువ్వు దూరం వెళ్ళిపోయావు, నీతో పాటు ఇంకొకరిని తీసుకురా ప్రభు దగ్గరికి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, ప్రభు దగ్గరికి రండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను అసలు ప్రశ్నించుకుందాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చాలండి. యేసు ప్రభువును గురించిన సమాచారం దేవతలు చెప్పింది. దేవదూతలకు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు బెత్లెహేముకు వచ్చారు, చూశారు. అంటే ఒక గుడ్ న్యూస్ వారికి వినబడింది. ఆ గుడ్ న్యూస్ ఏం చేశారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చి ఎవరు చూశారు? యేసు ప్రభువును చూశారు కదా. యేసు ప్రభువును చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రచురము చేసి, దయచేసి గమనించాలి, ప్రచురము చేసిన యేసు ప్రభువును కనుగొన్న తర్వాత చేయాల్సిన పని ఏంది? ప్రచురము చేయాలి. ఈ ప్రచురం చేసే వాళ్ళ ద్వారానే గుడ్ న్యూస్ బయటకు వెళ్తుంది. అలా ప్రచురం చేశారు కాబట్టి తప్పిపోయినటువంటి, దారి తప్పినటువంటి, దూరం అయిపోయినటువంటి నయోమికి ఒక సమాచారం వచ్చింది. ఏమని? యెహోవా తనను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడారా, అలాంటి వారు లేకపోతే నయోమి సమస్తం కోల్పోయిందిగా అలాగనే విడవబడుతుంది. ప్రియమైన దేవుడారా, దేవునికి అది ఇష్టం లేదు. ఆ ప్రణాళికలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ సాయంకాలం ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాం? ఎంతమంది ప్రభుని చెప్పగలుగుతున్నాం? యేసు ప్రభును చూచారు, బెత్లెహేముకు వచ్చారు, ప్రభుని చూశారు. ప్రభుని చూసిన తర్వాత ఊరుకున్నారా? ఊరుకోలేదు. గొల్లని చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఇతరులకు చెప్తున్నారు, మీరు కూడా వెళ్ళి చూసినండి, మేము యేసులోను చూశారు, యేసులోను కలిగి ఉన్నాం, యేసులోను దర్శించాం, మీరు కూడా వెళ్ళండి దర్శించండి. ఎంతమంది చెప్తున్నారండి? ప్రియమైన దేవుడు ఉన్నారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సార్లు ఎంత సెల్ఫిష్ గా ఉందో తెలుసా? నేను వింటే చాలు వాక్యం, నేను ప్రభు నాతో మాట్లాడితే చాలు. ఆ మాటలు ఇతరులు కూడా రుచి చూసే పని లేదా? నువ్వు టేస్ట్ చేసావే, ఆ టేస్ట్ ఇతరులకు చెప్పే పని లేదా? అరే అది బాగుంది, వెళ్ళండి, వినండి, టేస్ట్ చేయండి. ఎంతమంది విధంగా చెప్తున్నాం? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్, క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ సెలబ్రేషన్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇట్స్ అ షేరింగ్ ఎ హోప్.
that God has given in your life. అది ఎంతమందిని చేయగలుగుతున్నా? ఆర్ వి ఏబుల్ టు షేర్? వాళ్ళు షేర్ చేశారు కాబట్టి నయోమి ప్రభు దగ్గరికి రాగలిగింది, ప్రభువును దర్శించుకుంది, మరొకసారి పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకుంది ప్రభువును. ప్రియమైన దేవుడారా, ఎంతమంది దూరమైపోయిన వాడు దూరమైపోయినట్టు అలాగే చనిపోతున్నారండి. దయచేసి గమనించండి. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ మీద నా మీద ఆశ పెడుతున్నాడు. అలాంటి వారిని ఈ క్రిస్మస్ సీజన్ లో దగ్గరకు తీసుకురండి. లెట్ దెమ్ హియర్ ది గుడ్ న్యూస్ వన్స్ అగైన్. అది ఇనిషియేషన్ ప్రభు ఇస్తున్నాడు, నీ ద్వారా ప్రచారం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? గొల్లలు చేసినప్పుడు మనం చేయలేమండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వారికి జ్ఞానం లేదు, వారికి చదువు లేదు కదా, వారికి రాయడం రాదు, చదవటం రాదు. స్టిల్ దే ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. మనం చదవగలము, రాయగలము కదా, చక్కగా మాట్లాడగలం, చక్కగా పాడగలం, చక్కగా మన టాలెంట్స్ దేవుడు ఎన్నో ఇచ్చాడు మనకు, వాడగలం. ప్రభుకి ప్రతిదీ వాడి ప్రభువును స్థితించలేమా? ప్రభుది వాడి ప్రభు దగ్గరికి మనం రప్పించలేమా? ఎంతమందిని చేస్తున్నా? క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ సెలబ్రేషన్. క్రిస్మస్ ఈజ్ వాట్? షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, షేరింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని సంరక్షించుకున్నాం. ప్రియమైన దేవుడారా, సో రిటర్న్ టు ద లార్డ్. మనం ఎప్పుడైతే రిటర్న్ వస్తామో ఏమవుతాం? విల్ బి రిస్టోర్డ్. రిస్టోర్డ్ అంటే ఏంటి? నయోమి తిరిగా పునరుద్ధరించబడింది కదా. రిటర్న్, రిపెంట్ అండ్ రిస్టోర్. రిటర్న్, రిపెంట్ అండ్ రిస్టోర్. 3 ఆర్లు మీ దగ్గరికి తీసుకొచ్చాను. క్రిస్మస్ అంటే ఏంటంటే రిటర్న్, రిపెంట్ అండ్ రిస్టోరేషన్ ఇస్ దేర్. తిరిగా నేను రీఇనిషియేట్ చేస్తాడు దేవుడు, రిస్టోర్ చేస్తాడు ప్రభు. ఎక్కడ ఏది పోగొట్టుకున్నావు అక్కడ తీసుకొచ్చి నిన్ను 2 మహిమ చేత నింపుతాడు. యోగును 2 దీవించినటువంటి దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ రిటర్న్, రిస్టోరేషన్ అండ్ రిడెంప్షన్ మన జీవితాల్లో అనుభవించి అనేకులకు తెలపాలని ప్రభు కోరుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పద్మాకర్ ప్రార్థన చేస్తాడు. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుతూ పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, ఆనంది ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, జీవాధిపతి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వకృప నిధి అయిన మా గొప్ప దేవ, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ 2024 సంవత్సరంలో ప్రభువా, క్రిస్మస్ సీజన్లోనికి ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై, సజీవులుగా ఉంచినందుకై కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి శనివారం సాయంత్రం ఇలాగున నీ పాదాల దగ్గరికి చేరి ప్రభా నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ యొక్క వాక్యమును వినుటకు, మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చల్లారిపోకుండా, పడిపోకుండా ప్రభా నీ రాకడ సిద్ధపడుతూ నైనా ఈ సహవాసంలో ముందుకు సాగడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకే ఎన్నో విలువైన విషయాలు ప్రభా మరి తండ్రి ఋతు గ్రంథంలో నుండి ఆయన అక్కడ మరి ప్రారంభించిన దానిని
ప్రభా మరి తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలన్నిటినీ ప్రభా జ్ఞాపకం చేస్తూ ప్రభా ఎన్నో విలువైన విషయాలు మీరు బయలుపరిచినందుకే నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మరి ఆ కరువు రావడానికి లక్షణం ప్రభా ఇదిగో మరి అన్నపానములు లేకపోవడం వలన కలిగే క్షామము కాదు కానీ దేవుని మాట వినకపోవడం వల్ల కలిగే క్షామము అని నైనా మీరు ప్రభా తెలిసినటువంటి విషయాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిజంగా అయినా మరి నీ మాట వినక నీకు సమయం గడపక నీ మాట వినక మేము నీ స్వరము వినక ప్రభా మరి తండ్రి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎన్ని రోజులైందో అని ప్రభా మరి తండ్రి మీరు ఈ దాసుల ద్వారా మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఆధ్యాత్మిక జీవితంలో నేను నమ్ముకొని ప్రభా విశ్వాస జీవితంలో వెళుతున్నా కూడా ప్రభా ఇదిగో తండ్రి మరి నీ మాట మరి వినక ప్రభా మరి తన సూటిగా నీ మాట వినక వాక్యం ద్వారా వినక మేము నీతో మాట్లాడక ప్రభా మా జీవితంలో ఏదో ఒక అలవాటు ఆచారంగా ముందుకు సాగుతున్నటువంటి కాలంలో బ్రతుకుతుండగా ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మమ్మల్ని మేము పునరుద్ధరించుకోవడానికి ప్రభా తను మీరు మాట్లాడినందుకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన మీరే మొదటిగా ప్రభా మరి ఫస్ట్ స్టెప్ మీరే తీసుకొని ఎప్పుడు కూడా తండ్రి మరి నాయన మరి గర్వం లేనటువంటి వాడవు, నాయన మరి దీన మనసు కలిగినటువంటి వాడవు తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవుడవై ప్రభా ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ మీరే తీసుకొని ప్రభా మా యుద్ధకి ఎల్లప్పుడూ వచ్చే దేవుడుగా మీరు ఉన్నందుకై, మంచి దేవుడుగా మీరు ఉన్నందుకై ఇదిగో తండ్రి కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ విషయంలో పశ్చాత్తాపడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. ఇంత మంచి దేవుని నైనా ప్రభా మరి మేము కలిగి ఉన్నందుకు ప్రభా మా జీవితంలో ధన్యమైనవి తండ్రి. ప్రభా ఇంతగా మీరు మా విషయంలో ప్రేమ, కనికరము, జాలి ప్రభా మరి చూపిస్తుండగా ప్రభా మేము నేను దానికి తగినట్లుగా బ్రతకనందుకు, బ్రతకలేకుండా ఉన్నందుకు క్షమాపణ అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. నాయన ఇదిగో తండ్రి మేము నాయన జీవించవలసిన విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మా హృదయంలో యొక్క మీరు తడుతున్నటువంటి మొదటి ఆయన తట్టడానికే ప్రభా స్పందించుటకు సహాయం చేయండి ప్రభా. నేను నిలవబెట్టి మీరు తడుతూనే ఉన్నా మేము తలుపు తీయకుండా ప్రభా కేవలం వింటూ నాయన మన తండ్రి అవిధేయులంగా కాకుండా ప్రభా నాయన నీ స్వరం వినగానే మేము వారికి లోబడే విధంగా, విధేయత చూపించే విధంగా ప్రభా ఇదిగో తండ్రి మీరు మా కొరకు సిద్ధపరుచుకొని వచ్చి తలుపు తడుతున్నారని నాయన నీ వాక్యంలో నీ దాసు ద్వారా చెప్తుండగా ప్రభా ఇదిగో తండ్రి మేము రీస్టోర్ కావడానికి ప్రభా మేము నాయన ఆ యొక్క భోజనమును తండ్రి మరి తృప్తిగా తినడానికి ప్రభా ఫలం పొందుకోవడానికి, కరువు లేకుండా బ్రతకడానికి మాకు కృప ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడా, జీవాధిపతి నీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఇదిగో తండ్రి మరి ఆ బెత్లెహేమునకు తిరిగి రావాలి అని ప్రభా అయినా ఇదిగో తండ్రి మరి రిపెంట్ అలాగే రీస్టోర్ అని ప్రభా మరి చెప్పేట మా జీవితాల్లో మేము తరచుగా ఎల్లప్పుడూ కూడా వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తప్పిపోయిన కుమారులాగా ఏదైనా తండ్రి నేను విడిచి దూరమై కరువులో బ్రతుకుతూ పందులతో సహవాసం చేస్తూ పనికి మాలినటువంటి ఆయన జీవితాన్ని జీవిస్తున్నామా అని నేను ప్రశ్నించుకోవడానికి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఇది మా చెవులలో విని తండ్రి ఇది ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టడం కాకుండా ప్రభా నాయన ఇదిగో తండ్రి మా చెవుల ద్వారా వినటువంటి వాక్యము హృదయంలో పదిలపరుచుకొని హృదయంలో భద్రము చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాయన మరి జ్ఞాపకం చేస్తూ ప్రభా ఆ తండ్రి ఇదిగో నాయన మేము మంచి జీవితాన్ని చూపించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి యుద్ధకు వచ్చి ప్రభా ఏదైతే కోల్పోయామో తండ్రి దగ్గర నుంచి కోల్పోయినటువంటి వాటన్నిటిని మళ్ళీ పొందుకొని ప్రభా ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా. నీ అధికారం నుంచి దూరం అయిపోయి వేరే అధికారం మీద బ్రతుకుతూ ఆ పరిపాలనలో తండ్రి బానిసత్వం బ్రతకకుండా ప్రభా నీ యొక్క అధికారం కింద బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నాయన నీ మాటలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నటువంటి అమూల్యమైన ప్రభా ఇటువంటి ముత్యముల వంటి ప్రభా ఈ యొక్క ఆయన మరి వాక్యమును ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని నాయన తండ్రిలో వాక్యానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో బుద్ధిమంతులమై నీ నామానికి మహిమకరంగా ఓపికగా 30-60 ఫలించే భాగ్యము మాకు అనుగ్రహించి భాగ్యవంతులుగా చేయమని ఘనత, మహిమ, ప్రభావము మీకు ఆరోపిస్తూ నీ పరిశుద్ధమైన పాదములకు మొక్కుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
థ్యాంక్ యూ లార్డ్. ఎస్ అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నైనా అది మీ వాక్యం ఎంత ప్రభావం కలిగిందో, ఎంత జీవం కలిగిందో యేసు ప్రభానైనా మాకు తెలుసునైనా తండ్రి ప్రత్యక్షంగా నేను వింటూ ఉన్నాం. యేసు ప్రభు మా జీవితాల్లో అనుభవిస్తున్నా. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ స్వచ్ఛమైనటువంటి తండ్రి ప్రభా, పవర్ఫుల్ తండ్రి ప్రభా, శక్తివంతమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. తండ్రి విత్తబడిన వాక్యం తండ్రి నా దేవా తండ్రి మా జీవితాల్లో ఫలింపజేసి నీరు కచ్చి ఫలింపజేసి ప్రభా అనేకులకు తండ్రి ప్రభానైనా మార్గదర్శకాన్ని చూపించే రీతిగా యేసు ప్రభా, అనేకులకు షేర్ చేసే రీతిగా యేసు ప్రభా నా దేవనైనా మా జీవితాలు ఉండలాగా మీరు దర్శించండి, ఆశీర్వదించండి. ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. తండ్రి యెహోవా తన జనులను దర్శించే కాలం యేసయ్యా, ఈ దర్శన కాలాన్ని మేము పోగొట్టుకోనకుండా తండ్రి దేవా మీతో గడిపే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మమ్మల్ందరినీ మీ హస్తంలో అప్పచెప్తున్నా. మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి రక్త సంబంధాలను తండ్రి వారి బంధువులందరినీ కూడా మీ రక్త ప్రోక్షణకు తీసుకుని వస్తున్నాం. పేరు పేరున దర్శించండి. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఇలాంటి ఆత్మీయ ఆహారాన్ని పొందుకొని మీ దగ్గరికి వచ్చి ప్రభా నా దేవాల ప్రభా ఆకలి తీర్చుకుందురుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవాలైనా మీ నుంచి తండ్రి పానీయము సేవించి తండ్రి ప్రభా జీవజలాన్ని తండ్రి త్రాగుదురుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పవచ్చు తండ్రి. మమ్మల్ని దర్శించవలసిందిగా తిరిగా నెక్స్ట్ వీక్ తండ్రి ప్రభా మేము క్రిస్మస్ తండ్రి ప్రభ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రభ పెట్టుకుని ఉంటారు యేసు ప్రభ. ఆ ప్రీ క్రిస్మస్ కోసం తండ్రి ప్రభ మేము మాత్రమే కాదు, మా కుటుంబాలు మాత్రమే కాదు, మాతో పాటుగా తండ్రి ప్రభ రూతు లాంటి వారిని తీసుకుని వచ్చే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. నా దేవాల ప్రభ మాతో పాటుగా తండ్రి ప్రభ గొల్లలే రీతిగా సోట చెప్పి తండ్రి తీసుకుని వచ్చారు, ఆ రీతిగా తీసుకుని వచ్చే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి ప్రభ. అందరం కలిసి ప్రభ సెలబ్రేట్ చేసుకుని గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీకు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవముల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొందే నామ తండ్రి.